ఇలా కొన్ని డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. డాట్స్ కనెక్ట్ చేసినాక అసలు ఈ డాట్స్కి కారణాలు ఏంది అని అన్నది చూద్దాం. పర్హాప్స్ దగ్గర పడ్డవచ్చు మనము ఏదైతే ఆశిస్తున్న ఘటనకు. పహల్గామ్లో జరిగిన అటాక్ తర్వాత నిన్న కొన్ని సరికొత్త పరిణామాలకు మనం ఇలా నిన్న సాక్షులమైనం. నిన్న ప్రధానమంత్రి మోదీ గారింటికి పరమ పూజనీయ సర్సాన్ చాలక్జీ మోహన్జీ భగవత్ గారు వచ్చిండ్రు. చాలాసేపు వాళ్ళది మీటింగ్ డిస్కషన్ అయింది. దాని తర్వాత మోదీ గారు మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో కలిసిండ్రు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ గారితో కలిసిండ్రు. మన సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారితో కలిసిండ్రు. మళ్ళీ దాని తర్వాత రెస్పెక్ట్ ఆర్మీ అండ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో కూడా కలిసిండ్రు. దాని తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు మన యునైటెడ్ నేషన్స్ పోయిండు. యునైటెడ్ నేషన్స్ పోయి అగో ఇండియా మా మీద అటాక్ చేస్తుందనంట, 24 గంటలలో 36 గంటలలో మా మీదేమో అటాక్ చేస్తుందట అని చెప్పి వాళ్ళు పోయిండ్రు. వాళ్ళు పోయిన తర్వాత ఎవరైతే సెక్రటరీ జనరల్ ఉంటారో యునైటెడ్ నేషన్స్లో ఆంటోనియో గుటెరెస్ ఆయనని కలిసిండ్రు. ఆయనని కలిసి మాకు మద్దతు తెలుపుండ్రి అని చెప్పిండ్రు. మన ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు ఆయన క్లియర్ కట్గా యునైటెడ్ నేషన్స్కి చెప్పేసిండ్రు ఏందనంటే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్లకు మాత్రము ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, జస్టిస్ ఖచ్చితంగా తీసుకొస్తాము, ఎవడెవడు ఏదేది పలగొట్టాలో పలగొడతామని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చిండు. ఇది ఫస్ట్ చిట్టా కాదు డాట్ అని అనుకోండి. దాని తర్వాత వీడికి పైజామా మొత్తం తడిచిపోయింది. నిజంగా చెప్తే కింది ఫోటో ఉంటే తెలుస్తుండనొచ్చు ఎంత పచ్చిగా అయిపోయిందో ప్యాంట్ అని. వీడు ఏమని అన్నాడు ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ 36 అవర్స్లో భారత్ పాక్ మీద ఖచ్చితంగా దాడి చేస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌల్లా తరార్ 2 గంటలకు ట్వీట్ చేస్తాడు. రాత్రి 2 గంటలకు. ఇది మొన్న జరిగింది. మళ్ళీ తరార్ ఎందుకు ఏమైందో అన్నది తెలుస్తుండే. ఆయన ఫోటో దగ్గర కింద ఉంటే ఆడికి ఎంత చినిగిపోయింది అన్నది తెలుస్తుండే. ఇలా మనం మాట్లాడు కాదు, నిన్న ట్విట్టర్లో నేను చూసిన. మళ్ళీ ఇది కరెక్టా రాంగా అనేది ఖచ్చితంగా ఫ్యాక్ట్ చెకర్స్ ఎవరైనా ఉంటే మీరు చెప్పుండ్రి. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మెలోని ఉన్నారో సీదా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చిండ్రు. మ్యాప్లకేం తీసి పడదొప్తా మీరు ఇట్లాంటి చర్యలకు పాల్పడితే అని చెప్పి మెలోని భారత్కి మద్దతు తెలిపినరు. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. దాని తర్వాత బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతుందో పాక్ మీద భీకర దాడి మొదలెట్టింది. సుమారు 102 పాకిస్తానీ సోల్జర్లు రాతో రాత్రి ఇక మళ్ళీ ఉన్నరా పీకినరా పారిపోయినరా అనేది ఇక వాళ్ళకే వదిలిపెట్టాలా. బలోచ్ భీకరమైన దాడి మొదలెట్టింది మన పాక్ బార్డర్లలో, బలోచ్ ఏరియాలలో. యుఎన్ స్పెషల్ ప్రొసీజర్స్ ఏదైతే ట్వీట్ కొట్టిందో వాళ్ళు కూడా ఏమని చెప్పారనంటే పాక్లా హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అవుతున్నాయి బలోచిస్తాన్కి ఉద్దేశించి. బలోచిస్తాన్ ప్రజల మీద వాళ్ళు బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు పాక్ నాయకులు. ఇది చక్కగా ఉండాలా లేకపోతే ఊకునేది లేదు అని అంటే అక్కడ ప్రజల మీద సివిల్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నది అనేది భారత్ గెలుపా కాదా నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. దాని తర్వాత సక్కదనం ఏందని అంటే ఇక నా నవ్వాలనా ఏడవాలనా కడుక్కోవాలనా నాకు సమజైతలేదు. భారత్కి పాక్కి మధ్యలోనట బంగ్లాదేశ్ మధ్యవర్తిత్వం చేస్తుందనట. సిగ్గుశరం ఉన్నారా పిల్లికి ఎలక సాక్ష్యం అని అంటే గిదే. ఇక పిల్లికి ఎలక సాక్ష్యం అని అంటే గిదే. ఈడు చెప్తాడు బోత్ కంట్రీస్ ఏవైతే కొట్లాడుతున్నాయో ఇరు వర్గాలు ఏవైతే కొట్లాడుతున్నాయో బంగ్లాదేశ్ మధ్యవర్తిత్వం చేస్తానన్నాడు. సిగ్గులు శరాలు ఇక నీతో పోతే ఉండాలి. ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఒక భీకరమైన దాడి ఆల్రెడీ మొదలెట్టింది. ఇక కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి నేను మీకు ఆ దాడి చూపిస్తలేను. ఇంకా ఒక వినూత్నమైన ఘటన ఏం జరిగిందంటే పాక్కి నేను అందుకేనే అన్నా ఎవరిని నమ్మేటట్టు ఉండదు ఫ్రెండ్స్. నువ్వు నీ భారతావనిలా కేవలం భారత్ని అత్యంత ప్రేమించే ఆ పొలిటికల్ ఐడియాలజీకే మనం సపోర్ట్ చేయాలా అని చెప్పి నేను ఎందుకు మాట్లాడతానంటే మొన్నటిదాకా మేము ఇట్లా అని అన్నారు. ఇండైరెక్ట్గా $108 మిలియన్ వరల్డ్ బ్యాంక్ పాక్కి ఇస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్స్ అంట. అరే అసలు నాకు అర్థం కాదు. హనీ ట్రాపులు పెట్టుకొని యూనిట్ 412 ఆఫ్ ISI అని చెప్పి భారత్ యొక్క సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లను హనీ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ మహిళలకు ఏదైనా గౌరవం ఉన్నదా అని అంటే తలాక్ అని చెప్పి ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, ఇష్టం వచ్చినోడు పిల్లలు అంటాడు, అని రోడ్ల మీద వదులుతాడు. మళ్ళా రోడ్ల మీద వదిలినోడు ఇష్టం వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకా జీవితాలు ఖరాబ్ చేస్తాడు. ఇన్ఫ్యాక్టు మహిళలకు ఏం ఎంపవర్మెంట్ ఇచ్చింది పాక్ భూభాగం అని చెప్పి నేను అడిగితే ఇవాళ మన వరల్డ్ బ్యాంకు $108 మిలియన్ ఈ క్లిష్టమైన పరిస్థితులలో ఎప్పుడైతే పాక్ భారత్ యుద్ధం జరగబోతుందో ఆ టైంలల్లో $108 మిలియన్
లోన్ పాకిస్తాన్కి ఇవ్వడానంటే ఇక మీ విఘ్నతకి ఇచ్చి పెడుతున్నా. ఫ్రెండ్స్, ఒకసారి మీరు గట్టిగా చూసుకోండి. నిన్న సోనియా గాంధీ డెలిగేషన్ యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ అని అంటారుగా, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అని చెప్పి వాళ్ళందరూ కూర్చొని నిన్న చర్చించిన తర్వాత 28 ఏప్రిల్ 2025కి వాళ్ళు చర్చించిండ్రు. 29 ఏప్రిల్ 2025కి వరల్డ్ బ్యాంక్ $108 మిలియన్ పైసా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద పాకిస్తాన్కి ఇచ్చింది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ మీటింగ్ పెట్టినందుకు ఈ పైసలు వచ్చినాయనంటే తెలియదు. కాకపోతే ఈ అనుమానం ఏంది అని చెప్పి నేను మీ ఆలోచనకి ఇడిచిపెడుతున్నా. ఈ మీటింగ్ వీళ్ళకి జరిగింది సోనియా గాంధీ నేతృత్వంలో జరగగానే వరల్డ్ బ్యాంక్ వీళ్ళకి పైసలు ఇస్తుంది. ఈడికి ఆగిపోయింది అనంటే ఈడికి ఆగలే ఫ్రెండ్స్, ఈడికి ఆగలే. ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏందనంటే, ఇలా అమెరికా మన చేతులు ఉన్నది, ఇది మన చేతులు ఉన్నది అన్నది కాదు. ఇదే అమెరికా ఎప్పుడైనా పాక్తో చేతులు కలుపుతుందా అని అంటే చైనా కోసం పాక్తో చేతులు కలుపుతుంది. ఎందుకంటే భారత్ తనకు ఎప్పటికైనా ఒక థ్రెట్టే అని చెప్పి యుఎస్ఏ కూడా భావిస్తుంది. ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు $400 మిలియన్ డిఫెన్స్ డీల్ విత్ పాకిస్తాన్తోనే అమెరికా చేసిందా లేదా, ఇది వాస్తవమా కాదా? నాటో అలీస్ ఏవైతున్నాయో యుఎస్, యూకే అండ్ టర్కీ, ఇవన్నీ ఫుల్ సపోర్ట్ ఫర్ రిటాలియేషన్ అని చెప్పి పాక్కి సప్లై చేస్తే కదా. ఆల్రెడీ టర్కీ అయితే బంబార్ జెట్లు అలా ఒక బంబార్డర్ ప్లేన్ ఆడ దించింది. అమెరికాకి పాక్లో ఉన్న ఖైబర్ పఖ్తున్వా అనే ఒక ప్రదేశం కావాలి. ఈ ప్రదేశం ఎందుకు కావాలనంటే అక్కడి నుంచి అమెరికా రష్యా మీద, ఇండియా మీద, చైనా మీద, బ్రిక్స్ దేశాల మీద ఒక కన్ను పెట్టొచ్చు అనే ఒక దురుద్దేశంతో భారత్కి మద్దతు తెలుపుతూ ఇటు పాకిస్తాన్తో డిఫెన్స్ డీల్స్ ఆఫ్ $400 మిలియన్. మళ్ళీ ట్రంప్ వచ్చినాక అది రద్దు చేయొచ్చు కదా, చేయలే. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గలీజ్ అడ్మినిస్ట్రేషన్ అని అనుకుందాం, మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినాక చేయలే. బికాస్ దే వాంట్ టు మేక్ దేర్ కంట్రీ గ్రేట్. బట్ మనం దేశంలో విదేశాలలో పోయి మన దేశాన్ని దూషిస్తారు చూడు, గసుంటి దరిద్రం దండయాత్ర చేసే ప్రజలు మన దగ్గర ఉన్నారు. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. ఆల్రెడీ మీకు చెప్పిన $400 మిలియన్ డీల్ వెపన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది. ఇవాళ $100 మిలియన్, $108 మిలియన్ ఉమెన్ ఎంపవర్ కింద వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. యుఎస్ ట్యాక్స్ పేయర్ల పైసా మొత్తము పాకిస్తాన్కి అమ్యునేషన్ అంటే వెపన్స్ కొననీకే పెడుతున్నారు అని అంటే నేను మీకు వదిలేస్తున్నా. ఇంకా దరిద్రం దండయాత్ర చేసే విషయం ఏంది తెలుసా ఫ్రెండ్స్? నిన్న భారతదేశంలో జరిగింది. సుప్రీంకోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు కొంతమంది చిల్లరగాళ్ళు కాశ్మీర్లకి. ఏమన్నానంటే, ద పిటిషన్ ఫైల్డ్ బై ది 3 రెసిడెంట్స్ ఆఫ్ ది కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో సుప్రీంకోర్టుని డిసైడ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి అసలు ఇదంతా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, తద్వారా మాకు భద్రత ఎట్లా, ఈ భీకర దాడి జరిగినప్పుడు మాకు భద్రత ఎట్లా అని ఒక కమిటీ ఫామ్ చేయాలా, ఒక కమిషన్ ఫామ్ చేయాలా అని చెప్పి సుప్రీంకోర్టుకి పోయినరు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంటదట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇక సుప్రీంకోర్టే గైడెన్స్ ఇచ్చి సుప్రీంకోర్టే అగర్ దీనికి దారి చూపిస్తే కట్టలు కట్టనికే 543 మంది ఎంపీలు పార్లమెంట్లో పీకనిగా కూర్చున్నారా అని అడుగుతున్నా. సుప్రీంకోర్టు కూడా ఇది ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది అని అడుగుతున్నా. ఇట్లాంటివి దేశ భద్రత అనేది సుప్రీంకోర్టుకి సంబంధించిన విషయం కాదు. మైలాడ్ దేశ భద్రత అనేది పార్లమెంట్ చూసుకుంటుంది. మీరు కూడా ప్రతి పంచాయతీ మీ నెత్తి మీద పెట్టుకొని ఎందుకు మీ తలకాయ నొప్పులు పెంచుకుంటారు అని చెప్పి మిమ్మల్ని గౌరవంగా పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తుంది అలా భారతదేశం. వీళ్ళు ఏదో కమిషన్ పెట్టి మ్యాటర్ని సబ్జుడీస్ చేసి దాని తర్వాత ఏదో నాటకాలు చేద్దామని అన్నా, ఒక మ్యాటర్ సబ్జుడీస్ ఉంది కదా, నోటీసులు ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా, ఈ ఫాల్తూ మాటలు, పీకుడు మాటలు భారతదేశంలో ఇప్పుడు నడవాయి. అయితే ఈ అన్ని డాట్స్ ఎందుకు కనెక్ట్ చేయమంటున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు అసలైన సిసలైన మీ చిట్టా ఇయ్యాలది మొదలవుతుంది. పాక్ ఎందుకు ఇంత భయపడుతుంది? పాక్ తన పోస్టులు వదిలిపెట్టి, మిలిటరీ పోస్టులు వదిలిపెట్టి సైనికులను అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో వదిలిపెట్టి యాక్చువల్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయింది. కంప్లీట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇప్పుడు ఏ సోల్జర్ లేడు. పాక్ దేశానికి చెందిన సైనికుడు ఎవరు లేడు. పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జెండా కూడా కిందికి దించి పడేసింది పాక్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎందుకు అని చెప్పి మాట్లాడితే, భారత్లో ఉన్న భీకర దాడి చేసే సుఖోయి 30 MKI ఆ యుద్ధ విమానము ఏదో పొరగల్లాట మజాక్ కాదు. నిజంగా చెప్పాలంటే సుక్కలు చూపిస్తుంది. దిందాహాడే పగటిపూట సుక్కలు చూపిస్తుంది పాకిస్తాన్కి. పాక్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్గా ఈ సుఖోయి 30 MKI సుఖశాంతులను తీసేస్తుంది.
ఎవరిది? పాక్ దేశ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇది. ఇండియన్ ఏవియేషన్ ఏదైతే ఉన్నదో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ డిఫెన్స్ వాయుసేన ఏదైతే ఉన్నదో, ఈ సుకోయి 30 MKI దృష్టిలో పెట్టుకుంటే భారత్ పరాక్రమానికి ఇదొక పెద్ద పీట ఇస్తుంది. ఈ సుకోయి ఫైటర్ జెట్ మేడ్ ఫ్రమ్ రష్యా. మన ఫ్లీట్లో డసాల్ట్ మైరేజెస్ 2000 ఉన్నాయి, రఫేల్స్ ఉన్నాయి, ఇంకొకటి మన JS-39 గ్రిపెన్స్ ఒకటి ఉన్నాయి. ఇవన్నీ పాక్ ఇన్వెంటరీలు ఏవైతే వాళ్ళ యుద్ధ విమానాలు ఉన్నాయో వాటన్నిటిని అవుట్ క్లాస్ చేసి పడదొప్పుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గరికి పొంతనకు కూడా రావు. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎ వార్, అగర్ యుద్ధం జరిగితే బై ఛాన్స్గా జరిగితే పాక్కు మిగిలేది కేవలం ఒక హ్యూమిలియేషన్ తప్ప ఇంకా ఏముండయి. ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాక్ ఆర్మీకి ఏదైతే ఫ్రాక్చర్స్ అయితే చూడు అవి ఇంకా పెద్దగా అవుతాయి. ఇవాళ బలోచిస్తాన్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, ఖైబర్ పఖ్తుంగ్వాలా ఏమవుతుందో చూస్తున్నాం, వారి వజీరిస్తాన్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇంకొకటి తాలిబాన్ కంట్రోల్ రీజన్స్లో కూడా పాకిస్తాన్ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. ఈ ఇన్సర్జెన్సు, సివిల్ కమోషను, సివిల్ అన్రెస్టు పాక్లో ఎట్లా జరుగుతుందో మనం అదంతరం చూస్తున్నాం. సుకోయి 30 MKI ఈ ఫైటర్ జెట్ ఎప్పుడైతే భారత్ యుద్ధ రంగంలోకి దిగిందని అనుకో, ఇక మీరు అనుకోండి, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ టెక్నాలజికల్ పవర్స్ అండ్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్. ఇది భీకరమైన దాడి ఏ రకంగా చేస్తారన్నది ఈరోజు మనం దీని మీద ఒకసారి మాట్లాడుకోవాలి. ప్రతిసారి మా దగ్గర అటమ్ బాంబు ఉంది అని అనగానే సరిపోదు రే, మీ అటమ్ బాంబ్ని కంట్రోల్ చేసే శక్తి భారత్ దగ్గర ఎంత ఉందన్న చూడాలి. అందుకే ఉత్సాహపడుతున్నది మీ ప్రైమ్ మినిస్టర్కి. ఒక్క దగ్గర కూడా లేడు. మీ ముల్లా మునీర్ గాడు ఎడదాసుకున్నాడో లేదు, మళ్ళీ జగలర్ వేన్లలో ఉన్నానన్నాడు, మళ్ళీ పెద్ద చరిత్ర నేర్పినోడు ఇలా చరిత్రహీనుడు లెక్క ఏ బంకర్లో దాచుకున్నాడు అని అంటున్నా. ప్రతి పాక్ ఆర్మీ ఎవరైతే కమాండర్లు ఉన్నారో రిటైర్మెంట్ అయిన తర్వాత పాక్లో ఎందుకు ఉండరు, మీ దేశంలో ఎందుకు ఉండరు? సిగ్గు శరం లేని మీ దేశం, పైజామా నాడలకు పైసలు లేని మీ దేశం పెద్ద మాటలు మాట్లాడతాయా అని అంటున్నా. ఇవాళ ఈ సుకోయి 30 MKI గురించి ఎందుకు మాట్లాడాలనంటే, సుమారు నాకు తెలిసి ఇది మన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ప్లస్ రష్యాస్ సుకోయి డిజైన్ బ్యూరో ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరు కలిసి దీన్ని డిజైన్ చేసిండ్రు. ఈ సుకోయి 30 MKI ఏదైతే ఉన్నదో ఇది మన భారత్లో 2002లో ఇండక్ట్ చేసిండ్రు. అండ్ దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సుమారు 260 సుకోయి 30 MKIలు భారత్ ఫ్లీట్లో ఉన్నాయి. ఇది లార్జెస్ట్ ఫైటర్ ఫ్లీట్ ఫర్ భారత్. ఇది చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఎయిర్ సుపీరియారిటీని కొన్ని 100 రెట్లు పాకిస్తాన్ కంటే పెంచి పడేస్తుంది. ఇది నాట్ ఓన్లీ ఫ్రమ్ సర్ఫేస్ టు సర్ఫేసే అంటే ఎయిర్ టు ఎయిరే కాకుండా స్ట్రాటజిక్ బాంబింగ్ అండ్ మ్యారిటైమ్ ఆపరేషన్లలో కూడా దిట్ట ఈ ఫైటర్ జెట్ మనది. సుకోయి 30 MKI ఏదైతే ఉన్నదో ఇది భారత్ కోసము కస్టమైజ్డ్ చేసి తయారు చేసిన ఫైటర్ జెట్ ఫ్రెండ్స్. కస్టమైజ్డ్ చేసి తయారు చేసిన ఫైటర్ జెట్. దీని డిమాండ్ ఏవైతే ఉన్నాయో, మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సుకోయి డిజైన్ బ్యూరో ఏదైతే ఉందో భారత్ యొక్క డిజైన్ ప్రక్రియని పెట్టుకొని దీన్ని డిజైన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్లల్లా, ఛాలెంజింగ్ టెరెన్స్లల్లా, హిమాలయన్ రేంజ్లల్లా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అని చెప్పి దాన్ని డిజైన్ చేసిన తత్వం ఇది. భారత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ సుకోయి డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఇప్పుడు సుకోయి 30 MKI అని దీని పేరు. MKI ఈ 30 MKI అనేది అవుతుందో ఈ ఐ అనేది స్టాండ్స్ ఫార్ ఇండియా, స్పెషలీ డిజైన్డ్ ఫార్ ఇండియా. ఎందుకంటే మన దేశ ప్రధాని ఒక మాట అన్నాడు, ఒక లైట్ కాంపాక్ట్ హెలికాప్టర్ తయారు చేసినప్పుడు మన దేశ ప్రధాని ఒక మాట అన్నాడు. ఏందనంటే, मैं अपने सेना का सामर्थ्य बढ़ाना चाहता हूँ, मैं इस तरीके से बढ़ाना चाहता हूँ कि दुनिया में उसका सामर्थ्य दुगना हो. ऑलमोस्ट अंदर దగ్గర ఉన్నదే जो सबके पास है, मैं अपना सेना को वो क्यों देना चाहता हूँ, मैं अपने सेना को वो देना चाहता हूँ वो जिसके पास भी ना हो. ఎవరి దగ్గర లేనిది నా సైన్యానికి ఇస్తే నా సైన్యం యొక్క ఆత్మ గౌరవం, ఆత్మ బలం కరెక్ట్గా చెప్పాలంటే ఎంత రెట్టింపు అవుతుంది. బికాస్ నా సైన్యం మీద నాకు అత్యంత నమ్మకం ఉంది, వాళ్ళ సామర్థ్యం మీద. అట్లాంటిది ఎవరి దగ్గర లేని వెపన్ వాళ్ళకిస్తే ఊచ కోతకు వస్తారు కదా దుష్మన్లది అని చెప్పినారు. ఈ సుకోయి 30 MKI అనేది అవుతున్నదో ఇది ప్యూర్లీ డిజైన్డ్ ఫర్ ఇండియా. ఇది ఇండియన్ వేరియంట్ అని రిప్రజెంట్ చేస్తుంది.
దీని టెక్నాలజీని మనం చేసినప్పుడు ఈ బ్లెండ్ ఆఫ్ టెక్నాలజీస్ మనం ఎక్కడెక్కడికైనా తీసుకున్నాము అని చెప్పి మాట్లాడితే దీన్ని మనం అడిగినప్పుడు ఈ డిజైన్ మార్పులు మనం అడిగినప్పుడు రష్యన్ టెక్నాలజీని పరిగణంలోకి పెట్టుకొని అడిగినాం, ఇజ్రాయెల్ టెక్నాలజీని పెట్టుకున్నాం, ఫ్రాన్స్ టెక్నాలజీని పెట్టుకున్నాం, ఇండిజీనియస్ ఇండియన్ సిస్టమ్స్లా దీన్ని ఇంక్లూడ్ చేసినాం. ఇది మ్యాక్ 2 స్పీడ్లో పోతుంది ఫ్రెండ్స్. సుమారు 1864 మైల్స్ ట్రావెల్ చేసే కెపాసిటీ ఉన్నది. దీన్ని ఎయిర్లో కూడా రీఫ్యూయల్ చేయొచ్చు. దీని మేనేవరబిలిటీ అని అంటాం కదా, ఇట్లా పల్టీలు కొట్టుడు. ఇక ఇది చెప్పాలంటే నిజంగా సూపర్ ఐకానిక్గా మార్వెలస్ సూపర్ అని అంటాం కదా, అది పుకాచేవ్స్ కోబ్రా అనేది ఒక మేనేవరబిలిటీ ఉంటుందన్నట. దాన్ని ఒకటి అంటారంట, మీరు గూగుల్లో వేసి చూసుకోరు, ఇప్పుడు నేను డీటెయిల్గా పోలే. అది కూడా ఈ ఫైటర్ జెట్ కొడుతుందంట అంటే మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ ఫైటర్ జెట్ గొప్పతనం ఏంటంట అంటానంటే, ఇది డైరెక్ట్ మనం యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం. ఫైటర్ జెట్ ఇట్లా సడన్గా ఇట్లా మీదికి ఇట్లా లేసుకుంటూ ఇట్లా ముంగటికి పోతూ ఉంటుంది. ఈ మేనేవరబిలిటీ కూడా దీనికి కంప్లీట్గా ఉంటుందంట. దీని ఏరోడైనమిక్ సుపీరియారిటీ, కంట్రోల్ ప్రిసిషన్ కేపబిలిటీస్ నా భూతో నా భవిష్యత్ అని చెప్తున్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ దీన్ని రెప్లికేట్ కూడా చేయలేదు అని చెప్తున్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్తో కంపేర్ చేస్తే F-16s అండ్ F-70s థండర్స్ ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ ఉన్నాయి. మొన్న పెట్రోల్ లేక ఒక F-16 కింద ఎట్లా పడిపోయిందో మనం అందరం చూసినాం. ఈ సుఖోయి 30 MK అడ్వాన్స్ ఏవియానిక్ సుపీరియర్ మేనేవరబిలిటీ ఎక్సెట్రా వెపన్స్ని కూడా ఒక భారత్కి నచ్చినట్టు ఆధునికమైన వెపన్స్ని ఇంటిగ్రేట్ చేసుకునే ఫెసిలిటీ సిస్టమ్స్ కూడా ఈ ఫైటర్ జెట్కు ఉన్నాయి. పాక్ ప్రీమియర్ ఫైటర్ జెట్స్ సుఖోయి 30 MKIకి మ్యాచ్ కావు. డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ చేయలేవు. ఇన్ఫ్రారెడ్ రీసెర్చ్, ఇట్స్ ఇన్ఫ్రారెడ్ సర్చ్ అని అంటాం కదా, అంటే IRST ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాకింగ్ మెకానిజం. దీనిది సూపర్. ఏ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ అయినా రేడార్కి తెలియక ముందే ఇది కనబెట్టుకుంటుంది. ఈ ఫైటర్ జెట్ రేడార్ పట్టక ముందే ఇది ఆకాశంలో ఉన్నప్పుడు ఇది పట్టేసుకుంటుంది. స్టెల్త్ ఆపరేషన్లల్లా దీన్ని మించిన ఫైటర్ జెట్ ఇంతవరకు లేదు. దీని హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఏదైతుందో పైలట్స్కి ఒక సుపీరియర్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఇస్తుంది. అంటే బాంబ్ లాక్ చేసి గ్రేటర్ స్పీడ్ అండ్ ప్రెసిషన్లో టల్ మన కొట్టనీకే దీనిది ఏదైతే హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ ఉందో ఇది సూపర్గా డిజైన్ చేసి పెట్టిరని చెప్తున్నారు. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ అండ్ యాంటీ షిప్ మిజైల్స్ ఇవన్నీ లోడ్ చేసుకొని పోతుంది. 12 హార్డ్ పాయింట్స్లో దీన్ని డిజైన్ చేసిరట. ఫ్రెంచ్ నావిగేషన్ సిస్టమ్స్ ఇన్ని ఉన్నాయంట, ఇండియన్ మిషన్ కంప్యూటర్స్ ఇన్ని ఉన్నాయనంట. దీని ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ పాక్కి నిద్ర లేకుండా చేస్తున్నది అని చెప్పి పెద్ద ఏమంటారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడింది కేవలం సుఖోయి 30 MKI గురించి ఫ్రెండ్స్. జస్ట్ ఇమాజిన్ రాఫేల్. అది మనము 26th January డిస్ప్లే కోసం పెట్టుకోలే రాఫేల్. అండ్ ఇఫ్ దీస్ బర్డ్స్ ఆర్ ఆన్ ది స్కై, జస్ట్ రిమెంబర్, ఇఫ్ దీస్ బర్డ్స్ ఆర్ ఆన్ ది స్కై, ఇమాజిన్ హౌ ద హంట్ వుడ్ బి అండ్ హౌ డెవాస్టేటింగ్ సిచ్యువేషన్ వుడ్ బి ఫర్ పాకిస్తాన్. 63,000 కోట్లతోని 26 రఫేల్ ఇంకా ఎక్స్ట్రాగా మనం తీసుకుంటున్నాం. మన మ్యారిటైమ్ కేపబిలిటీస్ పెంచనీకే 26 రఫైళ్లను 63,000 crores భారత్ సర్కార్ అప్రూవ్ చేసింది. సో నీ సర్కార్ నిద్రపోలే, నీ సర్కార్ పైన నీ నమ్మకం కూడా నిద్రపోనీయకు. నిద్ర అప్రమత్తంగా ఉండు, ఐకమత్యం చాటానికి ప్రయత్నం చేయి. యావత్ భారతావని ఇలా భారత్ మాతాకి జై అని చెప్పి భారత్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి ఫ్రెండ్స్. తాండవ్ తో జరూర్ హోగా ఆర్ ఆల్రెడీ తాండవ్ షురూ హువా. ఇలా ప్యాంట్లు దడిచిపోయి దేశం మొత్తం తిరుగుతున్నారు, పోస్టులు వదిలిపెట్టిపోతున్నారు అని అంటే ఎంత సైకలాజికల్ వార్ నీ దేశ ప్రధాని మొదలెట్టిండు అని అన్నది ఒకసారి అర్థం చేసుకోండి. భారత్ని ఏదైతే చేయాలనుకుంటున్నారో చూడు ప్రపంచ దేశాలు, భారత్ ఆ రకంగా చేయకపోవచ్చు. బట్ బిలీవ్ మై వర్డ్స్ భీకరమైన 6 dimensional వార్ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. 6D, మీరు 3 dimensional అనుకుంటారేమో. 6 dimensional వార్ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నది భారత్. భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. భారత్ మాతాకి జై.